ప్రాబ్లం ఇప్పుడు ఇంతమంది ఉంటారు కదా సమస్యలు ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తాను, నువ్వు ఏదైతే ఉంటుందో ఏదైనా కొంచెం షూరిటీ లాగా లేదంటే కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తే ఇప్పుడు ఒక్క నెలకి షూరిటీ అమౌంట్ ఇచ్చేయాలి. అమౌంట్ ఇచ్చానంటే ఇంట్లో రేపు ఈరోజు ఇచ్చేది రేపు ఇచ్చేది కదా. మళ్ళీ సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, ఎక్కడి నుంచి ఇస్తావు, ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్ అప్పుడు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా 30 కోట్లు ఇస్తున్నాను. ఇప్పుడు అప్పులు ఉన్నాయి కదా, 30 కోట్లు 6 months ఇస్తాను. ఈ కేసులు 6 ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయనే 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన అదేంటున్నా సార్, 30 కోట్లు కేసు సంబంధం లేదు, నేను ఇస్తా క్యాష్ పరంగా ఇస్తానని 6 months 8 months అని పెట్టింది. అది ఒక్కటే ఎట్లా ఇస్తానని నాకు తెలుసు, ఎట్లా ఇస్తుంది అని నా రిస్క్, అది నా వర్క్, అది నేను ఇవ్వగలను. అట్లా ఇస్తా కూడా నేను టైం పట్టుద్ది. టైం పరంగా ఆడ సీజ్ అయినవన్నీ బయటకు వస్తే అవి ఏదో ఒకటి ప్రాపర్టీ అమ్మి ఇస్తాను అంటుంది. ఇప్పుడు నీకు ఇందాక కూడా చెప్పలేదు మేడం, ఈ కేసు సంబంధం లేకుండా ఇస్తాను. ఇందాక కూడా అదే అన్నాను, కేసు అంటే ఇస్తా ప్రాపర్టీ, అది ఎప్పుడు కోర్టు కంప్లీట్ కేసు పెడతా అంటే ఆల్రెడీ ఇక్కడ కూడా ఆపిస్తా, మీరు కూడా నాకు బాధ్యత, నా బాధ్యతలే కదా, ఇప్పుడు యాడ్ చేపిస్తా, టెన్షన్ ఎందుకు పడుతున్నారు అట్లా అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళంటే అప్పటి నుంచి తీసుకున్నారు. మేము స్టార్టింగ్ మేము మా బాధ ఏంటంటే మేము 6 నెలలు 1 year తీసుకోలేదు, పెట్టిన తర్వాత నెల వెళ్ళిపోయింది. అట్లా తీసుకుంటే నువ్వు ఏమంటున్నావు అంటే అప్పుడు నుంచి ఇచ్చినట్ట మేమేం పెట్టినాం, అప్పుడు నుంచి లిస్ట్ ఓపెన్ చేయండి అదేంటున్నా. ఎందుకు కూడా వాళ్ళని విడ్రా చేపిద్దాం అనుకుంటున్నావు అంటే ప్రాపర్టీ స్పాష్ పెడుతున్నాం అవుతుంది. సరే 42 members బాగా రాపించింది కదా, వాళ్ళందరూ ఒప్పుకున్నారు, సెటిల్మెంట్ చేసుకున్నారు, నాకు సంబంధం లేదు, మొత్తం సంబంధం లేదు అని చెప్తారు వాళ్ళు. స్క్రాచ్ పెడతాం, ఇప్పుడు అయితే కేసు ఫ్రేమ్ లేకపోతే అయిపోతుంది. అయిపోయినట్టు అయిపోయా రిలీజ్ నేనేమంటానంటే నువ్వు మాకు ఏదైతే ఉంటుందో ఇక్కడ 10 కోట్లు ఉంది కదా, ఆ 10 ఏంటి మీదంతా సార్ 5 అంటే ఇది 6.5 అంటే ఎంత అయింది 11.5 12 కోట్లు ఉంది. 12 కోట్ల ఆస్తి ఆడైతే ఉందో దాని మీద చూపించు. ఇప్పుడు హైదరాబాద్లో ఏదన్నా ఉందా, లేదంటే కనుక ఇంకోటి ఇప్పుడు మన సిమెంట్ ఫ్యాక్టరీ 5.5 దాని పరిస్థితి ఎట్లా, అది ఉంది సార్ అంటే నేను ధైర్యం చెప్పేసేస్తే నువ్వు నెల కాదు 2 నెలల వరకైనా మేము ఆగుతాం. ఇది ఉంది, ఇది అయిపోయిన తర్వాత మీరు తీసుకొని మేడం తీసుకొని సార్ అని మాట్లాడుతున్నాను. చాలు ఈ లోపల డబ్బులు ఇచ్చి ఉన్న ప్రాపర్టీస్ అలా ఉన్నాయి సార్, అలా ఇప్పుడు ఉన్న పొద్దుగా చూపిస్తారు ప్రాపర్టీ కావాలంటే అలా బోర్డు వేసుకోండి, ప్రాపర్టీ మాదే అని. అది అమ్ముకోవడానికి 4.5 ఉంది కదా, అది 4.5 ఎకరాలు. అది మీకు ఇప్పుడు ఒరిజినల్ డాక్టర్ ఆడడం ప్రతి ఆడడం ఉన్నాయి, 3 అప్పులు ఉన్నాయి, చూపిస్తా వచ్చేప్పుడు మీరు అమ్ముకోండి. 50 కోట్లది డాక్టర్ ఉంటుంది, ఇది 50 కోట్లు ఉన్నాయి. సార్ అడగండి, రోజు వస్తున్నాం కదా మీరు పోయి అడగండి, నా కేసు ఏంది ఉన్నది కాదండి, మీరు అడగండి. నువ్వు చూపించినది అది బిల్డింగ్లు కాదన్నావు, వాసవి కాదన్నావు, ఇంకోటి కాదన్నావు, నాది కాదన్నావు. నా ప్రాపర్టీస్ ఏడే ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో మొత్తం చూసి కనుక్కుంటా వచ్చి అడగండి. వాళ్ళు చెప్తారా? అడగండి, చెప్తారు వాళ్ళు, పోయి అడగండి సార్. అది చెప్పారనేది అంటున్నావు, అక్కడ పోయి అడగండి, వాళ్ళు వస్తారు రోజు. ఎవరు అడిగినా కూడా ఏం చెప్తాను. ఇప్పుడు నాకు ఏదైతే చెప్పినా వాళ్ళకి కూడా ఉంటుంది. నేనేమంటే వద్దు 50 కోట్లు కాదంటే 100 కోట్లు. హైదరాబాద్లో 3 సైడ్లు ఉన్నాయి, రోడ్డు బిట్లు ఉన్నాయి, 3 ఉన్నాయి, 15 ఉన్నాయి, 4 7 11 35 కోట్లు హైదరాబాద్లో ఉన్నాయి. అంటే అంత అభిమానం ఉంచున్నాను నీ మీద, ఒక్కసారి కూడా నీకు ఒక రాంగ్ మాట కూడా మాట్లాడలేదు. అయ్యో మొన్న అభిషేక్ గారు లంజ కూడా కన్నా కూడా సైలెంట్ ఉన్నాను, మొన్న ఉన్నది అది వింటే ప్రాణం పోతుంది అని మేము అభిమానం ఇస్తాం. ఎందుకంటే నెట్వర్క్ నాకు తెలుసు. సార్ వయసు నేను ఇప్పుడు మనం ఉన్నాం కదా, నేను మీకు ఏమైనా మోసం చేశాను? మే తర్వాత నెక్స్ట్ జూన్ జూన్లో ఎవరు మధు? జూనా 6 months తీసేసి 6 months మీరు రెడీ చేసుకోండి. 6 months మధు, డాక్టర్ సంతోష్ ఇప్పుడు జూనా మొత్తం మధు తీసేసారు. మధు ఫస్ట్ ఉంది, సంతోష్ లెక్క మధుర్ సంతోష్ 1 లక్ష ప్రతి ఒక్కడు క్లియర్ అయితే ఇక్కడ ఈ సైడ్ జూన్ నెల
అంటే 35, 20, 25 జూన్ అంటే 6 నెలలు కదా తెలుగులో చెప్పడం కొంచెం సార్ 35 జూన్ వర్షాకాలం ఎండాకాలం ఇది మే కదా మే అది దానిపైన ఉంటుంది సార్ దానిపైన కొంచెం కొంచెం ఈ రెండు కూడా ఓకే గారు మాట్లాడినామని రేపు వచ్చి నన్ను అడగగలరు క్లారిటీ వాళ్ళ ఉండదు ఒక మధ్యవర్తిగా పెద్ద మనిషిగా అడుగుతున్నాను నాకున్న ఛానల్లో వీళ్ళు ఎవరు ఫోన్ లేపకు ఫోన్ నెంబర్ ఫోన్ లేవైనా మనుషుకో 1 అవర్ టైం దీన్ని పట్టుకోవడానికి 1 అవర్ ఎక్కువ అవసరం లేదు నువ్వు ఏంటంటే బతుకుంటే చచ్చిపోతే ఎవరు పట్టుకోలేమనుకో బతుకుంటే పట్టుకుంటా ఎట్లా ఏదో 3 months ఏమంటారండి 3 months ఇది అంటుండు అదే రెస్పాన్సిబిలిటీ ఎవరు? మరి అదే ఇప్పుడు మీరే చెప్పాలి రెస్పాన్స్ ఎవరు ఇతను ఉండాలా ఎవరు ఉండాలి ఇప్పుడు వీళ్ళందరికీ బాధ్యుడు ఎవరు ఈయన రెస్పాన్స్ ఉండాలి ఈయన మీరెవరు ఉన్నాడు ఆయన రెస్పాన్స్ నువ్వు తీసుకోవాలి డైరెక్ట్గా అయినే కదా ఫస్ట్ మీ ఇద్దరే మాట్లాడుకొని రెస్పాన్సిబిలిటీ చెప్పచ్చు ఇంకో వేరే వ్యక్తితో సమానం లేదు కదా చెప్పి ఎట్లా ఇప్పిస్తే పైసలు ఇప్పుడు మేము 8 మంది ఉన్నాం 8 మెంబర్స్ 2, 3, 4 ఇట్లా నేను ఒకటి చెప్తున్నాను ఇప్పుడు ఆ 8 మెంబర్స్తో అందరికి లింక్ ఉందా నీతో ఉందా అని అడిగాను అందరు 8 మెంబర్స్ అవునమ్మా అందరితో ఇలా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో లింక్ ఉందా మీకు సార్ నా టీం వరకు నాది ఈయన టీం వరకు ఈయనది అచ్చా ఉన్న బ్యాచ్ లో ఒక 5 మంది ఉండొచ్చు ఒక 10 మంది వాళ్ళకి ఎవరి వర్షంలో వాళ్ళు టోటల్ గా అందరినీ 8 నెలల కలపకు ఇప్పుడు ఆయనకు ఒక 5 మంది క్లయింట్లు అవును ఉంటారు సార్ అవును సార్ అట్లా అంతే కదా అంతేనా 20, 30 ఒకరికి 10 ఒకరికి 20 అట్లా 8 మందికి సారు ఓకే సారు మన సారు మీరు అందరూ జడ్జ్ చేసిన వాళ్ళు కదా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి అందరూ ఆగుతారు ఏం ఆగరనేది ఏం లేదు మీరు తీసుకోండి అంతేలేండి సార్ ఏంటంటే ఇప్పుడు 8 మంది ఉన్నారు కదా వాళ్ళకు